డబ్ల్యూ స్మార్ట్ ప్రమోషన్ల స్పీడ్ పెంచేసింది. సంవత్సరం క్రితం మొదలైన ఈ సినిమా ఆల్మోస్ట్ లాస్ట్ స్టేజ్కి రావడంతో వరుసగా అప్డేట్స్ ఇస్తోంది. అయితే ఇదేం భారీ సినిమా కాదు, పెద్దగా టైం పట్టే స్టోరీ కూడా కాదు. అయినా రకరకాల కారణాలతో సినిమా పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. మరి లేట్గా అయినా సరే రిలీజ్ కాబోతున్న డబ్ల్యూ స్మార్ట్ రామ్ పూరి సక్సెస్ కరువు తీర్చేస్తుందా? రామ్ పూరి జగన్ క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న డబుల్ స్మార్ట్ సంవత్సరం నుంచి సెట్స్ మీదే ఉన్న ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇస్తూ ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తోంది. లేటెస్ట్ గా రిలీజ్ అయిన స్టెప్ అమార్ సాంగ్ సందడి చూస్తుంటే సినిమాని గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆల్రెడీ ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఈ స్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా వస్తున్న డబుల్ స్మార్ట్ మీదే అటు రామ్ పూరి ఆశలు పెట్టుకున్నారు. ఆగస్టు 15న రిలీజ్ ప్లాన్ చేసుకున్న ఈ సినిమాతో మరోసారి గ్యారెంటీగా హిట్ కొడతామని ఫుల్ కాన్ఫిడెంట్ గా కూడా ఉన్నారు. మళ్లీ ఫామ్ లోకి వస్తానన్న ఆశతో పూరి జగన్ తెరకెక్కిస్తున్న డబుల్ స్మార్ట్ ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఈ స్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ హిట్ అయి పూరి జగన్నాథ్ ని అప్పుల్లో నుంచి బయటపడేసి మళ్లీ ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ చేసింది. అయితే తర్వాత పూరి కనెక్ట్స్ లో తెరకెక్కిన లైగర్ ఫ్లాప్ అవడంతో మరోసారి ఇబ్బందుల్లో పడ్డారు పూరి. అందుకే ఈసారి కూడా రామ్ కాంబినేషన్ లో వస్తున్న డబుల్ స్మార్ట్ మీదే ఆశలు పెట్టుకున్నారు. రామ్ మిడ్ రేంజ్ బడ్జెట్ హీరో, 100 కోట్లు ఖర్చు పెట్టే అవసరం లేకుండా సినిమాని కంప్లీట్ చేయొచ్చు. ఆల్రెడీ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ కాబట్టి ఓపెనింగ్స్ కూడా బాగానే ఉంటాయి. దాంతో పాటు లైగర్ డిజాస్టర్ తో ఉన్నాడు కాబట్టి సినిమా మీద ఫాల్స్ ఎక్స్పెక్టేషన్స్ ఉండే ఛాన్స్ లేదు. ఇలా పూరికి మినిమం సక్సెస్ సినిమాగానే కనిపిస్తోంది అంటున్నారు ఫ్యాన్స్. ఇటు రామ్ కి కూడా బోయపాటితో స్కంద లాంటి భారీ సినిమా తర్వాత చేస్తున్న సినిమా అవడంతో రామ్ పూరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న డబుల్ స్మార్ట్ అటు పూరికి ఇటు రామ్ కి మోస్ట్ ఇంపార్టెంట్ మూవీ కాబోతోంది. మరి ఈ సినిమా ఈ స్మార్ట్ శంకర్లా బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తుందా లేక అంచనాల్ని తారుమారు చేస్తుందా చూడాలి.